మూసి ఉంది, అదొక మురికి కూపంలో మారింది. దాన్ని ప్రక్షాళన చేయాలంటారా? ప్రక్షాళన దాకా పోతావు నాయన నువ్వు. ఆ మూసీ నదికి కూడా ఎడం పక్కన అన్యాయంగా చిన్న చిన్న వాళ్ళు ఆ రోజేమో రిజిస్ట్రేషన్ చేసే రోజేమో రిజిస్ట్రార్ ఆఫీస్లలో రిజిస్ట్రేషన్ చేసిరి. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండ్రు మీరు? ఈ రోజు ఆ ఇండ్లన్నీ మీకు ఒకటి తెలుసా? మీరు ఎప్పుడైనా దాని ఒక్క నిమిషం తమ్ముడు, ఇవన్నీ ఎంత భయంకరమైన నిజాలంటే, మీరు మూసీ ప్లాన్ తెచ్చుకోండి. వాళ్ళ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక అది వదులుతారు, సేఫ్ జోన్స్ వదులుతారు. మీరు చూడండి కరెక్ట్గా ఎంఐఎం ప్రాపర్టీస్ పాడు కాకుండా ఒక లైన్ గీస్తారు వాళ్ళందరూ ఇట్లా, వాళ్ళ చుట్టాలు గిట్టాలు అందరు. దాని తర్వాత ఆ బీదోడి ఏమన్నా కానీ పోని దడ కూలగొడతారు వాళ్ళు. వాళ్ళకి ఇండ్లు అలకేటు గాలే ఇవ్వలే. ఇప్పుడు మూసి మురికి గుంది, దాన్ని బాగు చేయాలి ఒక పద్ధతి, అదొక ప్రోగ్రాం. అది బాగు చేయడానికి ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వీళ్లకు మనము వేరే ఇండ్లు ఇస్తున్నాము ఇవ్వట్లే. మూసి లాంటి వాసన ఉన్న ఒక కాలవ పక్కన ఇల్లు కట్టుకొని ఒక పరివారం బతుకుతుందంటే తమ్ముడు చెప్పు, వాళ్ళ జీవన విధానం ఎంత భయంకరంగా ఉండి రాజీ పడి వాడు అక్కడ బతుకుతాడు. వాడి ఇల్లు కూలగొట్టడం ఏందయ్యా? నువ్వు కూలగొట్టినావు పోని, కూలగొట్టేదానికి ముందు ఎంతమంది ఉన్నారు వీళ్ళు? ఈ పరివారాల పరిస్థితి ఏంది? వీళ్ళకి మనం ఒక చోట ఇండ్లు ఇవ్వాలి కదా. దీనికి కాకపోతే ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము ప్రభుత్వం చెప్తుంది కదా. అవి నేను మీకు అదే చెప్పినా స్వామి. మళ్ళీ నువ్వు నీ కెమెరా తీసుకొని మూసీదారు పా, ఇద్దరం పోదాంపా. ఏం లేదు కార్యక్రమం లేదు. నేను దాని కార్యక్రమము ఈ రోజు ఉందా లేదా అంటే లేదు తమ్ముడు. కూలగొట్టినంత వరకు వాళ్ళ ఇండ్లు దొరికినాయా లేదా, వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో సర్వే చేద్దాంపా. మీరు చెప్పింది మేము పరిగణలో తీసుకుంటాం.